హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి మహేష్. ఏ టు జెడ్ మామ్స్ కుకింగ్కి స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్న వీడియో పల్లీ కట్లెట్. పోషకాహారాలతో నిండిన వేరుశనగ పప్పును మిక్సీలో మెత్తగా పట్టి సహజమైన బెల్లం పాకంతో కలిపి చేసే ఈ స్వీటు ఆరోగ్యం రుచికి పర్ఫెక్ట్ ఎంపిక. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చేలా ఉండే ఈ హోమ్మేడ్ స్వీట్స్లో తక్కువ ఖర్చుతో సులభంగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద బాండలు పెట్టి దానిలో 2 కప్స్ వరకు వేరుశనగ పప్పును వేసుకుందాం. స్టవ్ని సిమ్లో పెట్టి పప్పులను అలా కదుపుతూనే ఉండాలి. ఇలా దోరగా వేగేంత వరకు వేపుతూనే ఉండాలి. ఇప్పుడు ఈ పప్పులను కొద్దిసేపు చల్లారనిద్దాం. ఇలా చల్లారిన తర్వాత పప్పులపై ఉండే పొట్టును తీసివేయాలి. ఇలా పొట్టును తీసివేసిన తర్వాత మిక్సీలోకి పప్పులను వేసుకుందాం. మిక్సీ వేసేటప్పుడు ఆపి వేసుకోవాలి, లేకపోతే ఉండలుగా వస్తాయి. ఇది పొడిగా రావాలి అంటే ఆపి వేసుకుంటేనే మంచిది. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 కప్పు బెల్లం వేసుకుందాం. దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. జిగురుపాకం వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి గరిటెతో కదుపుతూనే ఉండాలి. ఇలా జిగురు పాకం రాగానే మిక్సీ వేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులో వేసుకుందాం. ఇలా కొంచెం వేసుకుంటూ గరిటెతో తిప్పుతూనే ఉండాలి, లేకపోతే ఉండలుగా వచ్చే ఛాన్స్ ఉందండి. ఇందులోనే 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత 1 చిన్న కప్లో మిల్క్ పౌడర్ని కూడా వేసుకుందాం. ఇలా ఈ మిశ్రమాన్ని కదుపుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఈ మిశ్రమం బాగా దగ్గరగా వచ్చేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలి. ఇలా వచ్చిన తర్వాత ఒక బటర్ పేపర్ని తీసుకొని దాని మీద బాగా నెయ్యి రాసుకోవాలి. ప్యాన్లో ఉండే ఈ మిశ్రమాన్ని బటర్ పేపర్ మీదకి తీసుకుందాం. ఇది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఇది చేత్తో తాగలేం. కాబట్టి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పేపర్ను ప్రెస్ చేస్తూ ఈ విధంగా చేసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే మిశ్రమం కొద్దిగా చల్లబడుతూ కొద్దిగా మిశ్రమం కూడా గట్టిపడుతుంది. ఇలాగే గట్టిపడుతుంది అనిపించినప్పుడు ఇలాంటి పేపర్ని మరొక దానిని దీని మీద వేసుకొని చపాతీ కర్రతో చపాతీలాగా నూరుకోవాలి. ఇది కొద్దిగా మందంగా వచ్చేలా నూరుకుందాం. దీనికి డెకరేషన్ కోసం పైన సిల్వర్ పేపర్ని అతికిస్తున్నానండి. వీటిని మనకి ఇష్టం వచ్చిన షేప్లోకి కట్ చేసుకోవచ్చు. పల్లీ కట్లెట్ 1 ఇయర్ బేబీ నుండి దంతాలు లేని ముసలివాళ్ళ వరకు కూడా ఎవరైనా తినొచ్చు. ఇది గర్భిణీ స్త్రీలకు కూడా చాలా మంచిదండి. ఇది తినడం వల్ల బాడీలో బ్లడ్ అనేది చాలా బాగా పడుతుంది. ఈ స్వీట్ని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.